ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధముగా అంటున్నాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అని. ప్రజలారా, మన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. మనము అనుభవిస్తున్న జీవితము, మనము పడుచున్న నిందలు, అవమానములు, హేళనలు, భరిస్తున్న భారములు, ఎలాగున ఈ లోకంలో, ఈ జీవనంలో మనము పనుల ద్వారా, మనుషుల ద్వారా అణగద్రొక్కబడుచున్నామో, మనము కార్చే ప్రతి కన్నీరు మన దేవునికి తప్ప మరి ఇంకెవరికి తెలియను, ఆయనకు బాగుగా తెలియను. ఎందుకనగా ఆయన మనల్ని సృజించిన తండ్రి దేవుడు. మన హృదయ అంతరంగము, హృదయ వేదనలు మన దేవుడు బాగుగా ఎరుగును. మనము పెట్టు మూల్గులు, మనము విడుచు నిట్టూర్పులు, అలాగుననే రోగము వలన, వ్యాధి వలన, లేక భయంకరమైన దుఃఖంతో ఉన్నప్పుడు మనము వేయు కేకలు కూడా మన ప్రభువు బాగుగా ఎరుగును. అలాగుననే సమాధానము లేనప్పుడు మనము ఉన్న ఆ తికమక స్థితి కూడా ప్రభువు బాగుగా ఎరుగును. ప్రజలారా, అలాగుననే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బాధపడుచున్నప్పుడు, వారి చేత కష్టము అనుభవించుచున్నప్పుడు, ఐగుప్తీయులు పనులతో కష్టపెట్టుట వలన వారి భారములు మరింతగా పెరిగిపోవచున్నప్పుడు, దేవుడు వారు పెట్టిన మొరను వినెను. ఎంతగా ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను విసిగించిరంటే, పనుల్లో కఠిన సేవ చేయుట వలన వారి ప్రాణములు విసిగెను. ప్రజలారా, ఈనాడు మన జీవితాల్లో కూడా అనేక క్రియల వలన, అనేక సమస్యల వలన, అనేక కఠిన బాధల వలన మన యొక్క పనుల్లోనో, ఉద్యోగాల్లోనో, మనుషుల ద్వారానో, అనారోగ్య సమస్యలతోనో, మరి ఇతర సమస్యలతో మనము విసిగిపోవచ్చున్నాము. మన ప్రాణములు విసిగిపోవచ్చున్నవి. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎరుగని వారు, ఎవరు మనల్ని ఇట్టి వేదనల నుండి, బాధల నుండి విడిపించును అని కృంగిపోతూ వారి జీవితాలను ముగించుకునేవారు కూడా ఉన్నారు. అయితే అట్టి కఠిన బాధల నుండి విడిపించే దేవుడు ఉన్నాడని, మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి, విసిగిపోయిన, అలసిపోయిన మన ప్రాణములకు విడుదలను, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు ఉన్నాడని, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. ఇజ్రాయేలీలను ఐగుప్తీయుల చేతి నుండి విడిపించుటకు, పాలుతేన్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చియున్నాను. ఇజ్రాయేలీలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని అని దేవుడు మోషేతో చెప్పి, ఆయన ఫరో చేతిలో నుండి వారిని విడిపించుటకు మోషేను కోరుకొని అతన్ని పంపెను. ప్రజలారా, మనుషుల బాధ చూడలేక దేవుడే ఆనాడు దిగివచ్చెను. మరి మన ప్రభువు కూడా మనల్ని రక్షించుటకు ఆ పరమును వీడి ఈ లోకమునకు దిగివచ్చి మన కొరకు బలిగా యాగమాయెను. ప్రజలారా, మన మొరను విని మనకు సహాయము చేయున్నది మన దేవుడు మాత్రమే. మన హృదయము ఎంత దుఃఖంతో నిండిపోయినదో, ఎంతమంది మాటల చేత, నిందల చేత, అవమానముల చేత మన హృదయము నలిగిపోయినదో అది మన దేవునికి బాగుగా తెలియను గనుక మన దేవునికి మొరపెడుదాం. ఆపత్కాలంలో చేయుతనందించి ఆదుకున్నది మన దేవుడే. విడుదలను అనుగ్రహించున్నది మన దేవుడే. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యములు బట్టి మీకు స్తోత్రములు దేవా. అనేక మంది వారి యొక్క దుఃఖమును ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎలాగున దానిని పోగొట్టుకోవాలో తెలియక సతమతమైపోవచ్చున్నారు. అయితే హృదయంలో నుండి కేకలు వేసి దేవునికి మొరపెట్టినప్పుడు, మా బాధను ఎరిగిన మా దేవుడు ఖచ్చితంగా ఆ దుఃఖము నుండి, ఆ భారము నుండి, ఆ చిక్కు నుండి, ఆ ఊబి నుండి, ఆ నిందల నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి సంతోషమును, శాంతిని, సమాధానమును అనుగ్రహించును అని ప్రతి ఒక్కరము ఎరిగి, మిమ్మునే మేము కన్నీటితో వేడుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.